వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి. వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటూ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదురుట లొంగిపోవాలని, మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి అని హితావు పలికారు. మన తెలంగాణ ప్రభుత్వం పునరావాసం పాలసీ కింద మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మీ సంక్షేమం మా బాధ్యత అని మావోయిస్టులకు మీడియా ద్వారా తెలియజేశారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ ఎదుట లొంగిపోవడం జరిగింది. వారందరినీ మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారిని సరెండర్ చేయడం కొరకు ఈ మెగా సరెండర్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ నాయకత్వంలో ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి జిల్లా పోలీస్ అధికారులు 81 సిఆర్పిఎఫ్ 141 సిఆర్పిఎఫ్ పోలీసుల సంయుక్త కృషితోటి మనం గత సంవత్సర కాలంలో మన మావోయిస్ట్ ప్రభావిత జిల్లా అయినటువంటి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా విజయం సాధించడం జరిగింది. అదే అందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటివరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, అదేవిధంగా 16 మంది ఏసియన్ క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆదివాసులు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్, అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న, వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్లో ఒకరు డివిసిఎం క్యాడర్ 8 lakhs రివార్డు గల వ్యక్తి, అదేవిధంగా 2 ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్, వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు, వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి
వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు తాడ్వాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క అనంతరం తను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ మరియు క్యూ లైన్లో భక్తులు ఇబ్బందులు లేకుండా చేశామని ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూశారని ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు 6 లక్షల మంది భక్తులు తల్లులు మొక్కులు చేయించుకున్నారని అన్నారు. ఇంకా 2 రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళా మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం, మురుగుదొడ్ల నిర్మాణం, జంపన్న వాగు ఒడ్డున స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి, చందర్తో పాటు పూజారులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గట్టు వల్లో సిన్ని వేడారం వల్లో సిగాలూగుతుందే తల్లి సమ్మక్క గట్టె హంసలాది గట్టు వల్లో ఆది వేడారం వల్లో ఆటపాటలల్లో మురిసే సారక్క గట్టె జారు జారు గంటో జాతర పోదామప్పిస్తా పేరు వల్ల వీర బట్టలను చూద్దామప్పిస్తా చిలకలాది గట్టు వల్లో సిన్ని వేడారం వల్లో సిగాలూగుతుందే తల్లి సమ్మక్క గట్టె జరిగిన పోరాట కదా అడవిలో బ్రతికే కోయెదురలకో బిడ్డ దొరికినాదా సమ్మక్కయ్యి కూడాలకు తోడయ్యి నిలిచినాదా కన్న పల్లి జనులా వల్లో కన్నీళ్లను తుడిచే వల్లో పైడిద్దా రాదు ఏదో పట్టుకొని నడిచే సరక్క చెంపన్నా వల్లో నాగులమ్మనంట వల్లో ముగ్గురు బిడ్డలను గన్నా పుట్టమ్మంట జాతి జనులకై ప్రాణాలు తిరిగి నొందెనమ్మా కుంకుమ భరణి రూపాలయ్యే పూజలొందెనమ్మా ఆ సమ్మక్క సారక్క చల్లగా చూడాలే తల్లో. మైబాద్ జిల్లాలో ఉద్రిక్తత, సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. మైబాద్ పట్టణ శివారు సాలార్ తండలో వలిగొండ నుండి భద్రాచలం P930 జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు. భారీ పోలీస్ పహారా నడుమ సర్వే కొనసాగిస్తున్న అధికారులు
మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నది స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభమేళలో హెలిప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని కొత్తరాపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్లు పూర్తిగా కాలి బూడిద కాగా అగ్నిమాపక సిబ్బంది మరియు గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంఘటన స్థలంను పర్యవేక్షించి బాధితులకు సహాయం కింద ఒక్కొక్కరికి 5,000 చొప్పున డబ్బులు మరియు నిత్యావసర వస్తువులు దుస్తులు పంపించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల అనుసారం సింగిల్ విండో చైర్మన్ ఆలీ బిన్ అహ్మద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జబారీ రవీందర్, రాపల్లి మాజీ సర్పంచ్ పెద్దపల్లి శ్రీనివాస్, సయ్యద్ జవీద్ తదితరులు నిత్యావసర వస్తువులు బీసీ కులస్తురాలు అయిన స్థానిక మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపైన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అన్నారు. కులగణన సర్వేలో బీసీల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని వారు అన్నారు. రాష్ట్ర బీసీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో కేసీఆర్ చేయించిన సర్వేలో 51% బీసీలు ఉంటే ఇప్పుడు 42% ఉండటం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రీసర్వర్ పేరుతో రాష్ట్ర బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అధిక సీట్లు కేటాయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఒక 10,000 మంది పుట్టిన కొత్తగా చూపెట్టాము, ఎస్సీలలో 2,000 మంది కొత్తగా పుట్టిన రైతు బిడ్డలకు కానీ, రైతు బీమా కానీ, రైతు మద్దతు కానీ, మద్దతు ధర కానీ, రైతు సబ్సిడీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు, వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది. తీరా ఇప్పుడు ఏం జరుగుతున్నది? రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలను అనగదొక్కడమే. మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని, బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యిళ్ళు, బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు. బీసీలకు నీ చిత్తశుద్ధి ఉంటే బీసీలది 51%. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము సర్వే ప్రకారం 10 ఏళ్ల కింద 51% ఉంటే 3-4% పెరుగుతుంది. 54-55% ఉండాల్సిన బీసీ సంఖ్య కోసం పోరాటం చేస్తావా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటావా అని కూడా అడగడం జరుగుతున్నది. అదేవిధంగా అదే కాదు, ఆ వాటా వచ్చిన తర్వాత
నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా, గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం మనమెంతో మన వాటా ఎంత అన్న ప్రకారం ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో కానీ రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తారా, లేకుంటే గద్దె దిగిపోతారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా అని కూడా ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతున్నది. చివరిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి బీసీ బిడ్డ కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఒక పుస్తక రూపంలో దీన్ని తయారు చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు దీన్ని అందజేస్తాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీన్ని కింది స్థాయిలో అన్ని సబ్బండ వర్గాలకు తీసుకెళ్ళాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలకు చెప్పాలి, బీసీలకే మాత్రం కాదు అన్ని వర్గాలకు చెప్పాలి, అన్ని కులాలకు చెప్పాలి. మనని అణుగదొక్కుతున్న విధానాన్ని చాటి చెప్పాలని కూడా ఈరోజు హాజరైనటువంటి బీసీ అన్నలకు అక్క చెల్లెలందరూ కూడా నా విజ్ఞప్తి. ఈరోజు పత్రికా సమావేశ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ ఈ సమాచారం చేరాలని కూడా పత్రికా అన్నలకు కూడా అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ ఏది ఏమైనా కానీ రీసర్వే నిజాయితీపూర్వకంగా చేసి మేము ఏదైతే 51 నుంచి 54, 55% రావాలనో ఆ సర్వేను సంక్లుప్తంగా చేయాలి. అదేవిధంగా బీసీగా ఉన్నటువంటి ఇతర యొక్క ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, ఏదైతే దాంట్లో మైనార్టీలలో బీసీలు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా కలుపుకుంటే రమారమిగా 60% పైవలకు పోతున్నది. కాబట్టి మేమెంతో మా వాటా ఎంత అని అడుగుతున్నామో రేపు రాజ్యాధికారం కూడా బీసీలకే అగ్రభాగాన ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 17వ తారీఖు రోజు కేసీఆర్ కల్లూరు అర్బన్ 32వ వార్డు గంగావతి నగర్లో సుంకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు టైలర్ నాగరాజు, రవి ప్రకాష్ రెడ్డి, హరికుమార్ రెడ్డి, మురళి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం రెడ్ జోన్గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సులు పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు, పోలీసులు. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైక్ల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తున్న అధికారులు. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలతో జరుగుతున్న పర్యవేక్షణ. ఎందుకంటే మనం రాలేదు క్యాంప్ వెళ్ళింది అయితే జరిగినాయి కాబట్టి మేడం అయితే మేము సస్పెక్టెడ్ జోన్ అని క్రియేట్ చేసాం. సస్పెక్టెడ్ కాదు, మీరు ఫైనల్ చేసేయండి అని. సుమారు 8,000 కోళ్ళు చనిపోయినాయి అని చెప్పి తెలియవచ్చింది. బర్డ్స్ అని ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి సోకడం వల్ల చనిపోయిందని చెప్పి అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేశారు, కాకినాడ పంపడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి. అప్పటి వరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియానంతా కూడా
కాకినాడ జిల్లా జగ్గంపేట శివకేశవులు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుండి శివుని విగ్రహంతో పాటు తిరుపతి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలను జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి భారీ ఊరేగింపులతో విగ్రహాలను తీసుకుని వచ్చారు. జాతీయ రహదారి మురారి గ్రామం వద్ద స్వామివారికి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చారు. జగ్గంపేట మెయిన్ రోడ్లో భారీగా భక్తులు పాల్గొని విగ్రహాలకు హారతులు పడుతూ వెంట ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుటుంబ సభ్యులతో పాటు భక్తులు, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివకేశవ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆ స్వామివారి గుర్తుకు పోతారు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. జనగామ పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల మండలం ఏడునూతల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు. ఎందుకు మీ డాక్టరేనా ఇది? సారీ.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతి తీరని లోటని కుటుంబ సభ్యులు పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు రూరల్ మండలం స్వర్గీయ జగ్గుల సురేంద్రబాబు స్వగ్రామమైన దిన్నదేవరపాడు గ్రామంలో జ్ఞాపకార్థం కూడికల్లో భాగంగా జగ్గుల సురేంద్రబాబు ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్ వెలిగించి నివాళులను అర్పించారు. కుటుంబ సభ్యులు పాస్టర్లు మాట్లాడుతూ జగ్గుల సురేంద్రబాబు మీడియా రంగంలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అతి కొందరిలో జగ్గుల సురేంద్రబాబు ఒకరని, తేజ న్యూస్, ఐ న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలలో కెమెరామెన్గా పనిచేసి కష్టానికి మారుపేరుగా సురేంద్రబాబు నిలిచారని కొనియాడారు. జగ్గుల సురేంద్రబాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు యజమానంతో పాటు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుటుంబ సభ్యులైన జర్నలిస్టులు అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లి రామేశ్వరి, భార్య నాగేశ్వరి, అడ్డకుల దేవదాస్, టీచర్ దీవన్న, మీసల సుమలత, పాస్టర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మ ఇక్కడ చూడండి అమ్మ ఇక్కడ చూడండి మీరు. జరుపుకున్నాము. ఎవరైనా కూడా ఈ లోకంలో పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మరణించడం తప్పదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని కలిగి జీవించాలని మనం చేస్తున్నాం. సుమలత ఈ ప్లేట్లలో పెట్టేసేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.